లాస్ట్ చాప్టర్ లో గ్రనోలా అనే వ్యక్తి గురించి మనకి ఇంట్రడ్యూస్ అయింది. వాళ్ళు ఒక టైప్ ఆఫ్ రేస్, వాళ్ళ రేస్ పేరు సిర్లియన్స్. వాళ్ళు రేస్ గురించి చెప్పాలంటే వాళ్ళ రైట్ ఐ డిఫరెంట్ గా ఉంటుంది. అది ఎస్పెషల్ గా స్నైపింగ్ కి బాగా పనికొస్తుంది. అయితే ఆ జాతి వాళ్ళందరూ ఫ్రేజా ఆర్మీలో సెయిన్స్ ఉన్నప్పుడు సెయిన్స్ ఆ ప్లానెట్ లో ఉన్న వాళ్ళందరినీ అంతం చేశారు. కానీ ఒకే ఒక్కడు మిగులుతాడు, వాడి పేరు గ్రనోలా. అతను సెయిన్స్ మీద ఫ్రేజా మీద ఫుల్ గా పగతో ఉంటాడు. ఇంకా హీటర్స్ అనే వాళ్ళు మధ్యలో బౌంటీస్ పెడుతూ డీల్స్ కుదురుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది చాప్టర్ 69. గ్రనోలా ఆ ఫైట్ అయిన తర్వాత స్పేస్ షిప్ లో ప్లానెట్ సీరియల్కి వస్తాడు. అక్కడ స్పేస్ షిప్ ల్యాండ్ చేసి రిపేర్కి ఇచ్చి తనకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కుంటాడు. అప్పుడు ఒక షాప్ కీపర్ ఇంగో ఎక్స్ట్రా బాటిల్, ఇది ఫ్రీ, ఆ ముసలి అతనుకు నా రికార్డ్స్ చెప్పాయని చెప్పు అని చెప్తాడు. అప్పుడు గ్రనోలా సిటీలో నుంచి ఇంకో దారిలో మౌంటైన్ మీదకి వస్తాడు. అప్పుడు తన గాగుల్స్ లో ఉన్న ఏఐ పేరు ఓట్ మీల్. అప్పుడు ఓట్ మీల్, హే గ్రనోలా, నువ్వు సుగరియన్స్ తో ఎందుకు నివసించవు అని అడుగుతుంది. ఆ సిటీ హీటర్స్ కట్టారు, ఆ సిటీ నాకు కాదు అని గ్రనోలా అంటాడు. అప్పుడు ఓట్ మీల్, కానీ అది ఒకనొకప్పుడు ప్లానెట్ ఆఫ్ సిర్లియన్స్ కదా. అవును, ఒక 40 సంవత్సరాల ముందు ఫ్రేజా ఆర్మీ వల్ల మా ప్లానెట్ మొత్తం నాశనం అయితే హీటర్స్ వచ్చి మళ్ళీ రీబిల్డ్ చేశారు. ఆ టైం కి సుగరియన్స్ ప్లానెట్ పోయింది. వాళ్ళు స్పేస్ లో ఉన్నప్పుడు హీటర్స్ కి ఒక గుడ్ అమౌంట్ ఇచ్చారు. అప్పటి నుంచి వాళ్ళ హోమ్ అయ్యింది. అప్పుడు మేము మౌంటైన్ మీదకి మూవ్ అవుదని చెప్పి డిసైడ్ అయ్యాం అని గ్రనోలా అంటాడు. ఇంకా చెప్పాలంటే ఈ మౌంటైన్ మీద నుంచి నా హోమ్ టౌన్ చూడొచ్చు. అదే ఫ్రేజా నా వాళ్ళని డిస్ట్రాయ్ చేసింది. ఇది ఒక రిమైండర్ వాళ్ళు నా ప్లానెట్ ఏం చేశారని. అది నేను ఎప్పటికీ మర్చిపోను అని గ్రనోలా అంటాడు. సీన్ కట్ చేస్తే ప్లానెట్ బేరస్ లో లార్డ్ బేరస్ సైన్స్ ఎన్ ప్లానెట్స్ అంతం చేసుంటారు అని వెజిటాని అడుగుతాడు. వెజిటా, చెప్పలేం, ఫైటింగ్ ఒకటే దారి మా జాతికి, దాంతో పాపం తర్వాత పాపం మూటగొట్టుకున్నాం అని వెజిటా అంటాడు. ఇంటి పాపమా అని లార్డ్ బేరస్ అంటాడు. అయితే అలా ఉన్నప్పుడు ఫ్రేజా క్లాన్ వచ్చి మమ్మల్ని డిస్ట్రాక్షన్ కి ఇంకా ఇన్వేషన్స్ కి బిజినెస్ లో వాడుకున్నారు అని వెజిటా అంటాడు. ఏంటి మీరు చేసిన మొత్తం ఫ్రేజా ఇంకా వాళ్ళ మీద తోసేస్తున్నామా అని లార్డ్ బేరస్ అని అడుగుతాడు. కాదు, మా ఫాదర్ పవర్ కోసం తను కింగ్డమ్ తయారు చేశాడు లెక్కలేనన్ని సవాల్ మీద. ఫ్రేజా క్లాన్ కంట్రోల్ తీసుకోవడం వల్ల అది ఇంకా డిస్ట్రక్షన్ కి తోడైంది. అయితే ఇది ఒక సైన్స్ డెస్టినీయా, వాళ్ళు వైప్ అవడానికి గల కారణం అని లార్డ్ బేరస్ అడుగుతాడు. అలాగే అనుకుంటున్నా అని వెజిటా అంటాడు. లార్డ్ బేరస్, రిడిక్యులస్, కానీ దాన్ని పట్టించుకోకండి, నా ప్రాబ్లమ్స్ మీ కన్సర్న్ కాదు అని వెజిటా అంటాడు. చెప్తున్నాం కదా అది రిడిక్యులస్ అని వెజిటా అంటాడు. ఏంటి ఏమంటున్నారు మీరు? ఆ గాడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ టెక్నిక్ ఇప్పుడు చూపించడం లేదా? ఆయన సైన్స్ హిస్టరీతో ఇప్పుడు సంబంధమే ఉంది అని వెజిటా అడుగుతాడు. చాలా ఉంది అని బేరస్ కోపంతో తన వేలు నుంచి ఒక బ్లాస్ట్ వదులుతాడు. ఆ బ్లాస్ట్ కి ఆ ప్లానెట్ మొత్తం ఫుల్ గా పేలిపోతుంది. దాన్ని దిస్ గోకు వెజిటా చూస్తారు. బేరస్ నవ్వుతాడు. అక్కడ ఒరాకిల్ ఫిష్ తన జగ్లో నుంచి కింద పడిపోతుంది. మళ్ళీ పైకి లేసి నీళ్ళు దాంట్లో పోసుకుని జగ్గులోకి వస్తుంది. బేరస్, ఇది చాలా ఎక్కువ, మళ్ళీ నువ్వు ఒక డెకరేటివ్ ప్లాంట్ డిస్ట్రాయ్ చేసావు అంటుంది. అప్పుడు విస్, నిజం చెప్పాలంటే ఈ రేట్ లో తన డిస్ట్రాయ్ చేసుకుంటా పోతే మనకు తెలిసే లోపే ఈ ఫ్రెష్ ప్లాంట్స్ అన్ని పోతాయి అని విస్ అంటాడు. ఓ, లార్డ్ బేరస్ తో మనం పెట్టుకోకూడదు అని గోకు అంటాడు. ఆ టెక్నిక్ ఏంటి అని వెజిటా అడుగుతాడు. ఏంటి అదా, అది ట్రైలర్ మాత్రమే అని లార్డ్ బేరస్ అంటాడు. అయితే నేను ఈ పవర్ ని ఎలా ఎక్వైర్ చేసుకోగలను అని ఆ మాట సగం చెప్పేలోపే బేరస్ వెజిటా మీదకి వచ్చి తన తల నేలకేసి కొడతాడు. దీనికి అర్థం ఏంటి అని వెజిటా అడుగుతాడు. నీ మనసులో ఈ డౌట్ ఉన్నంత కాలం నువ్వు ఈ పవర్ ని ఎప్పటికీ నువ్వు సాధించలేవు. ఏంటి డౌటా? నువ్వు చేసిన తప్పులకి ఇంకా సైన్స్ చేస్తానికి నువ్వు రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతున్నావు. అది చాలా సెల్ఫ్ సెంటర్డ్ గా ఉంది మోటల్ అని తన తల పట్టుకుని అలా పక్కకు విసిరేస్తాడు. వెజిటా చెట్టుకు తగిలి కింద పడతాడు. ఇంకా ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే అసలు ఆ ఫ్రేజాని సైన్స్ ని ఎలిమినేట్ చేయమందే నేను అని లార్డ్ బేరస్ చెప్తాడు. ఏమన్నారు అని వెజిటా అడుగుతాడు. ఏంటి ఇంకా నమ్ముతున్నావా అది సైన్స్ డెస్టినీ అని? నువ్వు అలా యాక్సెప్ట్ చేస్తావా? సరేరా, నిన్ను తుడిచిపెడతా. వెజిటా ఫుల్ గా పవరప్ అవుతాడు. దాన్ని విస్ ఇంకా గోకు చూస్తారు. వెజిటా సూపర్ సైన్ బ్లూ అవార్డ్ లోకి మరి బేరస్ మీదకి వెంటనే కొడదామని చెప్పి వస్తాడు. కానీ బేరస్ తన పంచిని హోల్డ్ చేస్తాడు. ఇప్పుడే వెంటనే వెనక్కి వచ్చి కిక్ చేద్దాం అనుకుంటే బేరస్ గాల్లోకి ఎగిరి వెజిటాని తంతాడు. దానికి వెజిటా దూరంగా పడతాడు. గాల్లో ఉన్న వెజిటా బేరస్ మీద కీ బ్లాస్ట్ వేస్తాడు. అలా కిందకి
ల్యాండ్ అయ్యి వెంటనే ఆ పేరులోకి వెళ్లి బేరస్ కొడదాం అనుకుంటాడు వెజిటా. కానీ బేరస్ పైనుంచి వెజిటా మీదకి వస్తాడు. సైన్స్ చేసిన ప్రతిదీ అది పాస్ట్ లో, దానికి ఇప్పుడు నీతో సంబంధం ఉంది. నువ్వు గతంలో ట్రాప్ అయి ఉన్నంత వరకు ఇప్పటికి ఆ పాయింట్ నుంచి గ్రో అవ్వలేవు అని లార్డ్ బేరస్ అంటాడు. దానికి వెజిటా కోపంగా వెనక్కి లేస్తే బేరస్ మళ్ళీ వెనక్కి వెళ్తాడు. వెజిటా అలా బేరస్ మీదకి పంచెస్ ల్యాండ్ చేస్తే బేరస్ ప్రతిదీ డాజ్ చేస్తాడు. అప్పుడు ఒక పంచ్ చేద్దామనేటప్పటికి బేరస్ వెజిటా చేయి పట్టుకుని డిస్ట్రక్షన్ అని ఒక పెద్ద బ్లాస్ట్ వెజిటా ముందు వదులుతాడు. దానికి వెజిటా ఎక్కడికో వెళ్లి దూరంగా పడతాడు. దాన్ని గోకు విస్ చూస్తారు. వెజిటా ఆర్మర్ మొత్తం బ్లాస్ట్ అయిపోయి ఉంటుంది. లార్డ్ బేరస్ సిగ్నేచర్ మూవ్ కదా అది. నేను ఆపు చేద్దాం ట్రై చేసా కానీ కుదరలే. దానికి ఇంకా అంత పవర్ ఉంది. కానీ వెజిటా ఆర్మర్ డిస్ట్రాయ్ అయ్యేటట్టే లార్డ్ బేరస్ మార్చాడు. అది ఈజీగా మాస్టర్ చేసే పవర్ కాదు అని విస్ అంటాడు. వెజిటా కింద పడి ఉంటాడు. నా మైండ్ ఎప్పుడు డిస్ట్రాక్షన్ మీద ఉంటుంది, దేని మీద ఉండదు, అందుకే నా పవర్ కి లిమిట్ ఉండదు అని లార్డ్ బేరస్ అంటాడు. విను, నీకు నిజంగానే ఈ పవర్ కావాలంటే నీ థాట్స్ అన్ని డిస్ట్రాయ్ చేసి స్క్రాచ్ నుంచి రీక్రియేట్ అవ్వాలి నువ్వు. బిఫోర్ క్రియేషన్ కమ్స్ డిస్ట్రాక్షన్, అర్థమైందా అని లార్డ్ బేరస్ చెప్తాడు. వెజిటా అలా షాక్ లో ఉండి చూస్తాడు. గెలాక్సీలో ఏటర్స్ దగ్గర ఏటర్స్ కొంతమందికి డబ్బులు ఇచ్చి OG-73 ఉన్న డేటా మొత్తాన్ని చూస్తారు. దానిలో మోరోకి ఇంకా మన గోకు వెజిటా వాళ్ళకి జరిగిన బ్యాటిల్స్, దానిలో వాళ్ళకి డ్రాగన్ బాల్స్ గురించి తెలుస్తుంది. డ్రాగన్ బాల్సా ఏంటవి? అవి విష్ గ్రాంటింగ్ బాల్స్. నమ్మక్యాన్స్ క్రియేట్ చేశారు. అది ఏదన్నా గ్రాంట్ చేస్తాయి. ఓ ఏమన్నానా అని మాకి అడుగుతుంది. అవును అవును, ఇంకా మోరో కూడా యూజ్ చేశాడు తన మ్యాజిక్ రీగెయిన్ చేయడానికి. అవునా, ఇప్పుడే అంత అర్థమవుతుంది. ఇదే కారణం యూనివర్స్ లో ఒక స్ట్రేంజ్ గా జరగడానికి ఇంకొక డీసెంట్ ఛాన్స్ ఉంది. డ్రాగన్ బాల్స్ వల్లే రివైవ్ అయి ఉంటాడు. అయితే ఈ డ్రాగన్ బాల్స్ బయట ఎక్కడ ఉన్నాయా అని ఆయిల్ అడుగుతాడు. ఇంకా ఈ OG-73 సూనో లొకేషన్ కన్నా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని అలెక్ అంటాడు. ఓ నమక్యన్సా, నేను ఎక్కడో విన్నా ఈ పేరు అని మాకి అనుకుంటుంది. నమక్యన్స్ అదే షీర్లెన్ ప్లానెట్ లో ఉండేవారు కదా అని గ్యాస్ అంటాడు. అవును అదే కదా, గ్రీన్ కలర్ లో ఉంటారు. షీర్లెన్స్ తో ప్లానెట్ పంచుకున్నారు. కానీ వాళ్ళు కూడా ఇప్పటికి ఎక్స్టెంట్ అయి ఉంటారు కదా. నాకు గుర్తున్నంత వరకు కాదు అని ఎలక్ అంటాడు. ఒక లోన్ సర్వైవర్ ఉండేవాడు. తను ఒక ముసలివాడు. తన పేరు మొనైటో. ఇంటి మొనైటోనా? ఇంకా చెప్పాలంటే మన ఫ్రెండ్ గ్రనోలాతో పాటు ఉంటాడు అని ఎలక్ అంటాడు. సీన్ కట్ చేస్తే ప్లానెట్ సీరియల్ లో గ్రనోలా తన ఇంటికి వస్తాడు. ఇంగో నీకు కొంచెం వాటర్ తెచ్చా అని గ్రనోలా చెప్తాడు. ఓ నువ్వు ఎప్పుడు నాతో మంచిగా ఉంటావు గ్రనోలా అని మొనైటో అంటాడు. ఎలా ఉంది పని అని మొనైటో అడుగుతాడు. ఎప్పట్లాగే ప్రాఫిటబుల్ గా ఉంది అని గ్రనోలా అంటాడు. అలా వాళ్ళు డిస్కస్ చేసుకుంటే వాళ్ళు వాళ్ళ గతం గురించి మాట్లాడుకుంటారు. గ్రనోలా ఫ్రెజా గురించి మొనైటోతో చెప్పి వాళ్ళ మీద మనీ ఉన్నా లేకపోయినా నేను అంతం చేస్తా వాళ్ళు నేను గ్రనోలా అంటాడు. అప్పుడు మొనైటో నువ్వు దాన్ని కనీసం ట్రై చేయకు, ఫ్రెజా లాంటి వాడితో నువ్వు పెట్టుకోవడం అనవసరం, నీకంత పవర్ లేదు అని మొనైటో అంటాడు. ఏంటి పవరా? అయితే నేను దాని హెల్ప్ తీసుకోవాలి అని వాళ్ళు అలా ఒక డ్రాగన్ బాల్ చూస్తారు. అప్పుడు మొనైటో డ్రాగన్ బాల్స్ రివెంజ్ కాదు, యా నాకు తెలుసు, ఇంకో సెకండ్ బాల్ కావాలి కదా విష్ చేయడానికి అని గ్రనోలా అంటాడు. అవును అది 40 సంవత్సరాల నుంచి కనబడడం లేదు, అది కనిపించదు అనుకుంటా అని మొనైటో అంటాడు. అయితే ఈ ప్లానెట్ మొత్తం సెర్చ్ చేయాలి ఈ చిన్న బాల్ కోసం అని గ్రనోలా అనుకుంటాడు. గ్రనోలా విను, డ్రాగన్ బాల్స్ అనేవి ఒక రిచువల్ లాంటివి. ఎందరో బ్రేవ్ నామైకియన్ వారియర్స్ గురించి సెలబ్రేట్ చేయడానికి, అవి నీ కోరికలు నెరవేర్చడానికి కాదు అని మొనైటో అంటాడు. ఆ టైంకి ప్లానెట్ నమక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాగన్ బాల్స్ గురించి ఎల్డర్ అక్కడున్న పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్లానెట్ సీరియల్లో మొనైటో చెప్తాడు, ఒక కపుల్ ఆఫ్ డజన్ అమెరికన్స్ ఉండేవారు, కానీ ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నా, నేను చనిపోతే ఇంకా అంతే, డ్రాగన్ బాల్స్ కూడా నాతో పోతాయి అని మొనైటో అంటాడు. అప్పుడు గ్రనోలా కానీ ఇంకో బాల్ ఫైన్ చేసి ప్లానెట్ మళ్ళీ రీస్టోర్ అవ్వాలి ఒక 50 సంవత్సరాల ముందున్నట్టు అని కోరుకుంటే సరిపోతుంది కదా అని గ్రనోలా అడుగుతాడు. అయితే అప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడున్న సెగరియన్స్ ఏమవుతారు? వాళ్ళని తరిమేమంటావా వాళ్ళ కొత్త హోమ్ నుంచి అని మొనైటో అంటాడు. అయితే ఫ్రేజా ఆర్మీని ఎలిమినేట్ చేయడానికి వాడొచ్చు కదా అని గ్రౌండ్లా అడుగుతాడు. నేను చెప్పాను కదా, రివెంజ్ ఒక దారి కాదు, అది ఇంకా ఎనిమిది క్రియేట్ చేస్తుంది. అయితే నువ్వు చెప్పిందే కరెక్ట్ అని గ్రౌండ్లా అంటాడు. అప్పుడు మొనైటో డ్రాగన్ బాల్స్ గురించి మర్చిపో, ఇప్పుడున్న దానితో లైఫ్ ని ఎంజాయ్ చేయి, నేను నిద్రపోవడానికి వెళ్తున్నా, నువ్వు కూడా ఎర్లీగా పడుకో మొనైటో అంటాడు. సరే అని గ్రౌండ్లా అంటాడు. ఆ టైంలో గ్రౌండ్లా టీవీ చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆ టీవీలో న్యూస్ వస్తుంది. ఏంటంటే ఎవరో ఒక చిన్న సుగరియన్ ఫిషింగ్ చేస్తా ఇంకో డ్రాగన్ బాల్ ని కనిపెడతాడు. సైంటిస్టులు అందరూ రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు గ్రనోలా సుగరియన్ సిటీలోకి వెళ్లి ఉసుకు వేసుకుని 2 స్టార్ డ్రాగన్ బాల్ ని దొంగలిస్తాడు. సిటీ మొత్తం ఒక రెడ్ అలర్ట్ వస్తుంది. గ్రనోలా జాయిగా మళ్ళీ ఇంకో చోటకు వేస్తాడు సిటీ నుంచి దూరంగా. అప్పుడు ఓట్ మీల్
హే గ్రనోలా, నువ్వు ఓల్డ్ మ్యాన్ చెప్పిన మాటలు ఇగ్నోర్ చేస్తున్నావా అని అడుగుతుంది. ఏమవ్వదు ఓట్ మీల్, నాకు ఒక ప్లాన్ ఉంది అని గ్రనోలా అంటాడు. అయితే ఒక పేపర్ మీద 2 బాల్స్ దగ్గరగా పెట్టి, ఇంగో మొనైటో ఒకసారి నాకు చెప్పాడు డ్రాగన్ బాల్ సమ్మన్ చేయడానికి గల స్పెల్ గురించి, నాకు గుర్తు చేయి అది ఎలా ఉంటుందో అని. ఎస్ ఆఫ్ కోర్స్ అని ఓట్ మీల్ ఆ స్పెల్ చెప్తుంది. ఇంగో ఇదే సమ్మరింగ్ టైం, టక్కా రాప్టో టోటో రాన్బో పూప్రి టోటో పారో అనే ఆ స్పెల్ చెప్పగానే ఒక డ్రాగన్ వస్తుంది. అది బ్లూ కలర్ లో ఉంటుంది. నువ్వేనా విష్ గ్రాంటింగ్ డ్రాగన్ అని గ్రౌండ్ లో అడుగుతాడు. నువ్వు 2 బాల్స్ కరెక్ట్ చేసావు, నీ విష్ ఏంటో చెప్పు, అది నా పవర్ లో ఉంటే నీ సింగిల్ విష్ అవుతుంది. ఏ విష్ అన్నా అని గ్రౌండ్ లో అడుగుతాడు. అప్పుడే ఓట్ మిల్, నువ్వు నీ లాంగ్వేజ్ జాగ్రత్తగా వాడాలి ఫిష్ చేసేటప్పుడు అని చెప్తుంది. అయితే గ్రౌండ్ నేను స్ట్రాంగర్ అవ్వాలి, నన్ను యూనివర్స్ లో గ్రేటెస్ట్ వారియర్ కింద మార్చు అని గ్రౌండ్ లో విష్ చేస్తాడు. సో నువ్వు మోస్ట్ పవర్ఫుల్ లైఫ్ ఫామ్ కింద మారదామని విష్ చేస్తున్నావా, గాడ్స్ తో కాకుండా అని అడుగుతుంది ఆ డ్రాగన్. అవును, నువ్వు అది చేయగలవా, నన్ను గ్రేటెస్ట్ వారియర్ ఇన్ ద యూనివర్స్ కింద మార్చగలవా, నువ్వు నీ కరెంట్ స్టేట్ నుంచి స్ట్రాంగర్ కింద మార్చగలను, కానీ నీ లాటెంట్ పొటెన్షియల్ కన్నా బియాండ్ నేను మార్చలేను, అయితే నీ వల్ల కాదా అని గ్రౌండ్ లో అడుగుతాడు. అది నా రీచ్ లో లేదు అని ఆ డ్రాగన్ సమాధానం ఇస్తుంది. చా వేస్ట్ ఇది మొత్తం చేసి అని గ్రౌండ్ లో అనుకుంటాడు. కానీ నిన్ను స్ట్రాంగెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది, నువ్వు ఒక కండిషన్ ఒప్పుకుంటే, కానీ ఆ డెసిషన్ నీదే అని ఆ డ్రాగన్ చెప్తుంది. ఫైన్, నన్ను స్ట్రాంగర్ చేయి అందరికన్నా, దానికి నేను ఏదన్నా చేస్తా అని గ్రౌండ్ లో అంటాడు. ప్లానెట్ బేరస్ లో వెజిటా చేతుల్లో రాయి పట్టుకుని ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేసి దాన్ని పౌడర్ లా మారుస్తాడు. అప్పుడు వెజిటా, నేను రెగ్యులర్ చీ బ్లాస్ట్ తోనే బ్రేక్ చేసా అని అంటాడు. అప్పుడు లార్డ్ బేరస్, మా గాడ్స్ ఎప్పుడైతే డిస్ట్రక్షన్ మూవ్ యూస్ చేస్తారో టార్గెట్ కంప్లీట్ గా ఎగ్జిస్టెన్స్ నుంచి ఎరేజ్ అయిపోతుంది, మేము సంథింగ్ ని నథింగ్ కింద మారుస్తాం, ఎప్పుడైతే ఆ మ్యాటర్ డిస్ట్రాయ్ అవుతుందో అది ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని బేరాస్ తన చేతిలో రాయి పట్టుకుని పేలుస్తాడు. అది ఒక బాంబ్ లా బ్లాస్ట్ అవుతుంది. లార్డ్ బేరస్ మళ్ళీ డిస్ట్రాయ్ చేస్తున్నారు అని గోకు అంటాడు తన ప్రాక్టీస్ లో ఉన్నప్పుడు. ఈ టైంలో గోకు కూడా విస్తో ప్రాక్టీస్ చేస్తాడు. అప్పుడు గోకు, లార్డ్ బేరస్ మళ్ళీ డిస్ట్రాయ్ చేస్తున్నట్టున్నారు అని అనుకుంటాడు. చా, అంత ఫోర్సా అని వెజిటా అంటాడు. అసలు డిస్ట్రాక్షన్ మొత్తానికి ఎక్స్ప్లోజన్ హైలైట్, అది ఎప్పటికీ పాతపడదు అని లార్డ్ బేరస్ నవ్వుతూ అంటాడు. కానీ తన చదివే బుక్ కూడా కాలిపోతుంది. అయితే లార్డ్ బేరస్ వెజిటాని ట్రైన్ చేస్తున్నారా అని గోకు అడుగుతాడు. అదేనా ప్రాబ్లమా అని విష్ అడుగుతాడు. నా వెజిటాతో నాకు సంబంధం లేదు, నేను అల్ట్రా ఇన్స్టింక్ట్ పాలిష్ చేసుకుంటా అని, చూద్దాం మా ఇద్దరిలో ఎవరు స్ట్రాంగెస్ట్ ఈ యూనివర్స్ లో అని గోకు అంటాడు. ఓ అవునా, గుర్తు పెట్టుకో, స్ట్రాంగెస్ట్ అనే పదం అది కంప్లీట్ గా ఇంకొకరు కావచ్చు అని విష్ అంటాడు. అవునా, నీకు మాకన్నా స్ట్రాంగ్ ఎవరన్నా తెలుసా అని విష్ణు అడుగుతాడు గోకు. నాకు స్పెసిఫిక్ గా ఎవరు తెలియదు, కానీ ఈ యూనివర్స్ లో ఉన్నంత వరకు మనం చెప్పలేం నెక్స్ట్ పవర్ఫుల్ ఎంటిటీ ఎప్పుడు రావచ్చో అని విష్ అంటాడు. అవును కదా ఒరాకిల్ ఫిష్ అని ఒరాకిల్ ఫిష్ ని అడుగుతారు. ఒరాకిల్ ఫిష్ పొడుకులు లేసి, అవును, స్ట్రాంగెస్ట్ వారియర్ తొందరలో వస్తాడు అని చెప్తుంది. అప్పుడు వెజిటా దగ్గరికి వచ్చి, అది నేనే కదా అని అడుగుతాడు. వెజిటా అని ఒరాకిల్ ఫిష్ చూస్తుంది. వెజిటా వేలు మీద చిన్న రాయి పెట్టి బ్లాస్ట్ చేస్తాడు. దానికి ఒరాకిల్ ఫిష్ దూరంగా వస్తుంది. దాన్ని విష్ పట్టుకుంటాడు. నువ్వు చేసా వెజిటా అని గోకు అంటాడు. గుడ్ ఫర్ యూ వెజిటా, జాగ్రత్త, నేను తొందరలో చాలా పెద్ద వాటిని డిస్ట్రాయ్ చేస్తా అని వెజిటా అంటాడు. ప్లానెట్ సీరియల్లో ఆ విష్ గ్రాంటింగ్ డ్రాగన్ బాల్స్ డిస్పర్స్ అవుతాయి. ఆ విష్ అయ్యాక గ్రనోలా జుట్టు చాలా ఎక్కువ పెరుగుతుంది. అప్పుడు గ్రనోలా తన పవర్ టెస్ట్ చేద్దామని అక్కడున్న బండరాయిని గాల్లో లేపి బ్లాస్ట్ చేస్తాడు. దానికి ఒక పెద్ద షాక్ వేవ్ వస్తుంది. అప్పుడు ఓట్ మిల్, బోల్డర్ పేలిపోయింది, ఆ టెక్నిక్ ఏంటి అని అడుగుతుంది. అప్పుడు గ్రనోలా గర్వంగా నవ్వుతాడు. ఆ సౌండ్ కి ఏమైంది, ఆ షాక్ వేవ్ ఏంటి అని మొనైటో అని తన రూమ్ నుంచి బయటకు వస్తాడు. కానీ అక్కడ చూస్తే డ్రాగన్ బాల్ ఉండదు. డ్రాగన్ బాల్ పోయింది అని మొనైటో ఆ సౌండ్ వచ్చిన చోటుకు వెళ్తూ ఉంటే గ్రనోలా గాల్లో ఉంటాడు. గ్రనోలా, ఏం చేసావు, చెప్పాం కదా డ్రాగన్ బాల్స్ దానికి యూజ్ చేయరని అడుగుతాడు. అవును, నన్ను ఎవరు బీట్ చేయలేని స్ట్రెంత్ గెయిన్ చేశా ఈ యూనివర్స్ లో గ్రనోలా అంటాడు. ఏంటి, ఈ హోల్ యూనివర్స్ లోనా అని మొనైటో అడుగుతాడు. ఇప్పుడు నేను ఫ్రేజాన్ని అంతం చేయొచ్చు అని గ్రనోలా అంటాడు. అప్పుడు మొనైటో, అయితే దానికి ఖచ్చితంగా ఒక కండిషన్ ఉండాలి, నాకు చెప్పకు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా, అన్నిటిలో ఇదే చాలా ఫులిష్ థింగ్. దీని గ్రనోలా, అలా చేయడం వల్ల ఇంకా కొత్త ఎనిమీస్ వస్తారు అని మొనైటో అంటాడు. కామెడీ చేయకు మొనైటో, ఈ యూనివర్స్ లో
స్ట్రాంగెస్ట్ వారియర్ నేను, నాకు ఎదుట ఎవరు నిలబడినా వాళ్ళని డిఫీట్ చేయగలను అని గ్రామోలా అంటాడు. ఆ పవర్ నీ తలకెక్కనివ్వకు కుర్రోడా, ఈ రోజు నువ్వు స్ట్రాంగెస్ట్ అయి ఉండొచ్చు కానీ రేపు చెప్పలేం ఎవరిని తెస్తుందో అని మొనైటో అంటాడు. అప్పుడు గ్రామోలా తనున్న చోట నుంచి పైకి ఎగిరి ఏదో చేస్తాడు. ఇప్పుడేంటి ఏం జరుగుతుంది అని మొనైటో అడుగుతాడు. నేను ఫ్రేజా ప్రెజెన్స్ ని ఎక్కడ డిటెక్ట్ చేయడం లేదు దగ్గరున్న ప్లానెట్స్ లో అని గ్రామోలా అంటాడు. ఏంటది, నీకు ఆ పవర్ ఉంది ఇప్పుడు అని మొనైటో అడుగుతాడు. అయితే ఇప్పుడు ఎలక్ దగ్గరికి వెళ్ళాలి ఫ్రేజా లొకేషన్ కోసం అని గ్రామోలా తన షిప్ దగ్గరికి వెళ్తాడు. ఆగు గ్రామోలా అని మొనైటో ముందుకు వద్దాం అనుకుంటే రాయి తగిలి కింద పడతాడు. నేను చేశాను అని అనుకుంటాడు మొనైటో. గ్రామోలా తన షిప్ లో ప్లాంట్ సీరియల్ నుంచి బయలుదేరతాడు. తనివిస్ గమనిస్తాడు. అప్పుడు వెనక గోకు గ్రేటెస్ట్ వారియర్ ఇన్ ద యూనివర్స్ నేనే కదా అని ఒరాకిల్ ఫిష్ అడుగుతాడు. అప్పుడు వెజిటా ఆబ్వియస్ గా నేనే అని వెజిటా అంటాడు. నేను మీ వైలెంట్ బ్రూట్స్ ఏం చెప్పను అని ఒరాకిల్ ఫిష్ ఎక్కిరిస్తుంది. అలా అనుకో, నీకు నిజం తెలుసు కదా అని గోకు అడుగుతాడు. మేబీ అని ఒరాకిల్ ఫిష్ మళ్ళీ పడుకుని సరే అయితే అని దూరంగా వెళ్ళిపోతుంది. అని గోకు అంటాడు. అయితే విష్ తన స్టాఫ్ లో చూస్తాడు. దీనివల్ల ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు అని అనుకుంటాడు. 2 రోజుల తర్వాత గ్రామోలా స్ట్రైట్ గా అలా క్యాజువల్ దగ్గరికి వస్తాడు. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ సార్ మీరు వెళ్ళకూడదు అని చెప్పిన వెనకుండా క్యాజువల్ డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడు హేటర్ గ్రామోలా మీ షో మధ్యలో ఉన్నాం, నీకేం కావాలి అని అడుగుతాడు. ఫ్రేజా లొకేషన్ చెప్పు అని గ్రామోలా అడుగుతాడు. చెప్పాం కదా నువ్వు ఇంకా అంత స్ట్రాంగ్ అవ్వలే ఫ్రేజాని హ్యాండిల్ చేసే అంత అని అంటాడు. నువ్వు తప్పు చెప్తున్నావు, నేను స్ట్రాంగ్ అయ్యాను, ఈ యూనివర్స్ లో స్ట్రాంగెస్ట్ నేను అని గ్రామోలా కోపంగా అంటాడు. అప్పుడు మాకి ఏంటి యూనివర్సా, జోక్స్ వేయకు అని వాళ్ళందరూ అయితే ఎలక్ ఆయిల్ మన ఫ్రెండ్ సంగతి ఒకసారి చూడు అని ఆర్డర్ ఇస్తాడు. అయితే ఆయిల్ గ్రామోలా దగ్గరికి వచ్చి ఒక పంచ్ ల్యాండ్ చేద్దామన్నప్పటికీ గ్రామోలా తన వేలుతో తోస్తాడు. దానికి ఆయిల్ దూరంగా అక్కడ ఉన్న గోడకు తగిలి పడతాడు. అయితే వెనక నుంచి పడ్డ ఆయిల్ మళ్ళీ పైకి లేసి గ్రామోలా మీదకి వచ్చి తన 2 చేతులతో కొడదాం అనుకుంటాడు. కానీ గ్రామోలా తప్పించుకుని ఒక కిక్ కొడతాడు. అయితే అలా తన 2 చేతులతో పంచిద్దాం అనేటప్పటికి బ్లాక్ ఫ్లిప్ వేసి తప్పించుకుంటాడు. అలాగే ఆయిల్ కూడా గ్రామోలాను వెంబడిస్తూ అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఒక్కటి కూడా ల్యాండ్ అవ్వదు. దాన్ని మాకి ఎలక్ గ్యాస్ చూసి షాక్ అవుతారు. అయితే దగ్గరికి వచ్చి ఒక పంచ్ ఇద్దాం అనేటప్పటికి గాల్లోకి ఎగిరి తన చేతితో బ్లాస్ట్ చేద్దాం అనుకుంటాడు ఆయిల్ ని. కానీ ఆయిల్ దాన్ని తప్పించుకుంటాడు. చుట్టూరు చూస్తే తను కావాలనే అలా కాలుస్తాడు. చుట్టూరు హోల్స్ ఉంటాయి. ఆయిల్ ఉన్న గ్రౌండ్ కిందకి పడుతుంది. దాంట్లో నుంచి ఆయిల్ కూడా కిందకి పడతాడు. ఇంకా చాలు ఎలక్, మీరు నా శత్రువులు కాదు అని గ్రామోలా అంటాడు. మమ్మల్ని తక్కువ అంచనా వేయకు గ్రామోలా, ఆయిల్ నీ పని అయిపోయిందా అని అంటే ఆయిల్ ఆ బండరాయిని తన చేతులతో వీప్ మీద మోసుకొచ్చి గ్రామోలా మీదకి వేస్తాడు. కానీ గ్రామోలా ఎదురుగా వచ్చే రాయిని పౌడర్ చేసేస్తాడు. అయితే మాకి కూడా చాలు ఈ మ్యాజిక్ అని చెప్పి గ్రామోలాని అటాక్ చేద్దాం అనుకుంటుంది. కానీ గ్రామోలా వచ్చే మాకి చేతుల్ని తన స్కార్ఫ్ తో కట్టేసి లాగి ఒకసారి దూరంగా విసిరిద్దాం అనుకుంటాడు. కానీ ఆ టైంకి గ్యాస్ వచ్చి ఆ స్కార్ఫ్ ని కట్ చేస్తాడు. థ్యాంక్స్ గ్యాస్, నిజమే తను చెప్పింది అని మాకి అంటుంది. అప్పుడు గ్యాస్ కూడా గ్రామోలాని అటాక్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడు ఎలక్ నువ్వు ఫైట్ లో జాయిన్ అవ్వాల్సిన పని లేదు గ్యాస్, అది చాలు, తన పవర్ మనకి అర్థమైంది. గ్రామోలా నాకు తెలుసు నువ్వు స్ట్రాంగ్ అవుతున్నావు, కానీ అంత హ్యూజ్ పవర్ అప్ ఎలా వచ్చింది, ఏమైంది నీకు ఎలక్ అడుగుతాడు. అది నీకు అనవసరం అని గ్రామోలా అంటాడు. అయితే నేను ఎందుకు నీకు ఫ్రేజా లొకేషన్ చెప్పాలి, నువ్వేదన్నా తప్పు చేస్తే మళ్ళీ ఫ్రేజా మమ్మల్ని టార్గెట్ చేస్తా అని ఎలక్ అంటాడు. అప్పుడు గ్రామోలా ఒక నిమిషం ఆలోచించి సరే నేను డ్రాగన్ బాల్స్ ని యూజ్ చేస్తా అని గ్రామోలా అంటాడు. ఏంటి అని అందరూ షాక్ అవుతారు అనుకున్నా. సో సీజన్ లో కూడా డ్రాగన్ బాల్స్ ఉన్నాయా అంటే అవును అని గ్రామోలా సమాధానం ఇస్తాడు. ఓకే అవునా, అయితే స్ట్రాంగెస్ట్ ఇన్ ద యూనివర్స్ నువ్వు అలాగే అయ్యావా అని అడుగుతాడు. అవును ఎగ్జాక్ట్ గా అని గ్రామోలా సమాధానం ఇస్తాడు. సరే అదే నేను వినాలనుకుంది, మాకు ఎగ్జాక్ట్ గా ఇంకా ఫ్రేజా ఎక్కడున్నాడో తెలియదు, మాకు కొంచెం టైం కావాలి, మేము టచ్ లో ఉంటాం అని ఎలక్ చెప్తాడు. సరే తొందరగా చేయండి, నాకు ఇంకా టైం లేదు అని గ్రామోలా చెప్తాడు. అవునా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలవా అని ఎలక్ అంటాడు. నాకు బతకడానికి ఇంకెక్కువ సమయం లేదు అని గ్రామోలా అంటాడు. ఏమంటున్నావు, నువ్వు ఇంచుమించుగా 50 దగ్గరలో ఉన్నావు అంతే కదా, సిర్లయన్స్ 1-2 సెంచరీస్ వరకు బతుకుతారు కదా అని మాకి అంటుంది. నేను నా రిమైనింగ్ 150 years ఈ పవర్ కి ఎక్స్చేంజ్ చేస్తా అని గ్రామోలా అంటాడు. వాట్ అని అలెక్స్ షాక్ అవుతాడు. పాస్ట్ లో ఆ డ్రాగన్ నేను నీ కరెంట్ స్ట్రెంత్ ని మల్టిప్లై చేయగలను నీ లైఫ్ టైం తో అని చెప్పింది. నువ్వేమంటున్నావు అని గ్రౌండ్ లో అడుగుతాడు. నీ లైఫ్ స్పాన్ ని షార్ట్ చేయడం వల్ల నిన్ను స్ట్రాంగెస్ట్ ఇన్ ద యూనివర్స్ కింద మారుస్తా, అయితే నాకు ఇంకా ఎంతకాలం ఉంటుంది, నేను దీనికి అగ్రి అయితే అని గ్రౌండ్ లో అడుగుతాడు. అప్పుడు 3 అనే డ్రాగన్ చెప్తుంది. ఏంటి నీ లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తావా ఫ్రేజాని బీట్ చేయడానికి, అది చాలా పిచ్చితనం అని మాకి అంటుంది. అప్పుడు నేను మీకోసం వెయిట్ చేస్తా అలెక్ అని గ్రౌండ్ లో వెళ్ళిపోతాడు. అయితే అలెక్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ డిన్నర్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తావు అలెక్, నువ్వు ఫ్రేజా ఎక్కడున్నాడు చెప్తావా అని ఆయిల్ అడుగుతాడు. తను ఫ్రేజాని చూసుకుంటే మన జాబ్స్
మన పని ఇంకా సులువు అవుతుంది. అది చెప్పాలంటే కొద్దిగా మంచి డీలే అని మాకి అంటుంది. అప్పుడు ఎలెక్ ఆ ఈడియట్ గ్రౌండ్ ఫ్రేజర్ అంతం చేస్తే నెక్స్ట్ బిగ్ బాస్ ఆడవుతాడు, కానీ అక్కడ కూర్చోవలసింది మనం హేటర్స్ అని ఎలెక్ అంటాడు. ఓ అవును అని మాకి అంటుంది. అప్పుడు ఎలెక్ తను ఈ ఫైట్ లో ఫ్రేజర్ ఆర్మీని కూడా డిస్ట్రాయ్ చేయొచ్చు, అది మనకు బ్యాడ్ న్యూస్ అని ఎలెక్ అంటాడు. అప్పుడు గ్యాస్ మన ఎండ్ గోల్ ఫ్రేజర్ ఆర్మీని కంట్రోల్ చేయడం అని గ్యాస్ అంటాడు. ఎగ్జాక్ట్లీ గ్యాస్, మనకి ఇంకా బిజినెస్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి, నోటోరియస్ ఫ్రేజర్ ఫోర్సెస్ మన కింద ఉంటాయి అని ఎలెక్ అంటాడు. అప్పుడు మాకి చెప్తుంది, స్కీమింగ్ గురించి మాట్లాడితే అసలు ఆ ఫ్రేజర్ గాయస్ కి ప్లానెట్ సీరియల్ గురించి చెప్పడం వల్ల ఆ రోజు మనకు ఫుల్ గా పేమెంట్ వచ్చింది అని మాకి చెప్తుంది. ఆ తింగర సుగరియన్స్ కొంచెం దానికి మంచి ఫార్చ్యూన్ ఇచ్చారు మనకి అని ఆయిల్ తింటా అంటాడు. అప్పుడు ఎలక్ మర్చిపోకండి ఫ్రేజర్ ఇంకా మనకి బిజినెస్ పార్ట్నర్, తనతో మనకి ఇంకా పని ఉంది అని ఎలక్ అంటాడు. అయితే నీ నెక్స్ట్ మూవ్ ఏంటి ఎలక్ అని మాకి అడుగుతుంది. గ్రౌండ్లా చనిపోవాలి అని ఎలక్ అంటాడు. అప్పుడు ఆయిల్ అది ఎలా సాధ్యపడుతుంది, తను స్ట్రాంగెస్ట్ ఇన్ ద యూనివర్స్ కదా అని ఆయిల్ అడుగుతాడు. అప్పుడు ఎలక్ నాకు ఒక ఐడియా వచ్చింది అని తను తాగుతున్న డ్రింక్ కింద పెట్టి మనం సైన్స్ యూజ్ చేద్దాం, ఇంటి వాళ్ళిద్దరే కదా మోరోని బీట్ చేసింది అని ఆయిల్ అంటాడు. అవును, 7th ring డేటా బట్టి చూస్తే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, మనం వాళ్ళిద్దరి మధ్య తెచ్చి పెడదాం. నాకు అర్థమైంది, గ్రౌండ్ లోకి ఆ వారియర్ ట్రైబ్ మీద ఒక గ్రడ్జ్ ఉంది కదా అని ఆయిల్ అంటాడు. అప్పుడు ఎలక్ బింగో, స్ట్రాంగెస్ట్ అయినా కాకపోయినా కానీ వాళ్ళిద్దరికి కలిస్తే తనకి గేమ్ ఓవర్ ఇప్పుడు అని ఎలక్ అంటాడు. చివరికి ఫెట్టే ఇలా ముగ్గురిని కలుగుతుంది. గ్రౌండ్ లో గోకు వెజిటా. ఇప్పుడు ఏం జరుగుతుంది, వెజిటా ఆ గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ టెక్నిక్ నేర్చుకుంటాడా, గోకు తన అల్ట్రా ఇన్స్టింక్ట్ పాలిష్ చేస్తున్నాడా, గ్రౌండ్ లో ట్రైన్ చేస్తాడు. ఇవన్నీ నెక్స్ట్ చాప్టర్స్ లో చూద్దాం.